నీతిగా తీర్చే పవిత్ర తలచెను హృదయమతారుమా మూల హృదయమా తారుమా భక్త గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమకరుణ క్రీస్తులో నన్ను పరికించి చచ్చిగొప్ప వ్యక్తిగా చేయ క్రీస్తులో నన్ను పరికించి చచ్చిగొప్ప వ్యక్తిగా చేయ కూర్చెను ప్రభు ఆ మధ్య కూర్చోరా కూర్చెను ప్రభు ఆ మధ్య కూర్చోరా హృదయమతారుమా హృదయమా తారుమా భక్తగీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమకరుణ క్రీస్తులో ఉన్న ఏ శిక్ష లేదు స్వాతంత్రము క్రీస్తునందే క్రీస్తులో ఉన్న ఏ శిక్ష లేదు స్వాతంత్రము క్రీస్తునందే క్రీస్తు పరమున కూర్చున్న వ్యక్తి క్రీస్తు పరమున కూర్చున్న వ్యక్తి కొత్త సృష్టిగా గీసే హృదయమతారుమా మూల హృదయమా తారుమా కొత్త గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమకరుణ క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తు మహిమ జయమునకై పిలిచే క్రీస్తు మహిమ జయమునకై పిలిచే హల్లెలూయా పాటలు కరుణా కొత్త గీతం ప్రభునాకే ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయమకరుణ క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేను మనకు క్రీస్తు
క్రీస్తు మహిమా జయమునకై పిలిచే హల్లెలూయా పాటలో హృదయమా కారుమా ఓ నా హృదయమా కారుమా సొంత గీతం ప్రభునకే ఎంతో ఆనందం వర్ణింపచాలా ఎంతో ఆనందం వర్ణింపచాలా ఎంతో ప్రభు ప్రేమ హృదయమంతరుమా. ఎందుకు పాడాడంటే క్రీస్తులో దొరికే క్రీస్తులో ఏం దొరుకుతుంది వారికి? ఆశీర్వాదం దొరుకుతుంది. మందిరానికి వస్తే ఆశీర్వాదం దొరుకుతుంది. అందుకే మళ్ళీ ఒకసారి పాడడానికి మరి ప్రయత్నం చేస్తాం. సరే, దేవుని దాసుని ద్వారా నేను యొక్క బలవర్తమానం వింటాను. మనము పనులలోకి ప్రవేశించకుండా మనల్ని మనం పరీక్షించుకోవడానికి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు మనం మార్చి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు మార్చి చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. 29 అందరం కలిసి చదువుకుంటాం. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలగలిగే తిని త్రాగుచున్నాడు. మరి ఒక భాగముగా హోషేయ గ్రంథం 11వ అధ్యాయము. హోషేయ ఎక్కడ ఉంటుంది అక్కడ? దానియేలు తర్వాత. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలులు అర్పించి విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. చాలు. ప్రభు యొక్క సాయంపై ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి గొప్ప దేవ, మరొక ప్రాయము ప్రభావ మీ పాద సన్నిధిలో ప్రభావ మరి మమ్మల్ని పరీక్షించుకోవడానికి ఈ యొక్క ప్రభావ మరి మీ పాద సన్నిధి చేరి ఉండగా మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని బలపరచండి, మిమ్మల్ని తృప్తిపరుస్తురండి ప్రభావ. ప్రత్యేకంగా ప్రభావ నీ వాక్యంలో ఉన్నటువంటి లోతైన సత్యాన్ని మీ యొక్క పరిశుద్ధ ఆత్మ చేత మేము ఆవరించబడి ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మెలకువలను తెలుసుకోవడానికి మీరు మాతో కూడా ఉండి మా యొక్క ప్రభావ మరి ఆత్మ ప్రాణ దేహములను మీ యొక్క ఆధీనములను తీసుకొని సాతాన్ని బంధకాల శక్తులన్నింటినీ దూరపరిచి ప్రభావ మరి మేము మీ వైపు మళ్ళినట్టుగా మీ మనస్సును అర్థం చేసుకోవడానికి గుర్తించవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం. గొప్ప దేవ, ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినారు. ఆరాధనలో చేసినటువంటి ఆరాధన బట్టి మీరు మేంపరచబడాలని స్తుతిస్తున్నాం.
ఇంటి యోగ్యతను మాకు అనుగ్రహించిన దేవుడు మరొకసారి ఆశీర్వాదం చెల్లించుకుంటూ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వదించగా చేస్తారని నమ్మకం స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం ప్రతి ఆదివారం చదువుతాం కదా. ప్రతి ఆదివారం చదువుతాం, చాలా సంతోషం. ఎందుకంటే మనము చదివిన ప్రతిసారి కూడా ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఆ బలలో మనము చేయవేస్తాం. ఈరోజు కూడా అలాగనే ఆ యొక్క ప్రభు బలలో మనం చేయవేయడానికి ముందుగా మనము మన యొక్క ఆత్మలను, మన యొక్క దేహములను, ఆత్మ ప్రాణ దేహములను మనము పరీక్షించుకోవాలి. ఇట్టి పరీక్ష మనకు ఎంతో అవసరమైనది. ఎందుకంటే ప్రభు బల్లకు చేరినటువంటి మనము బల్ల తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత జీవించే జీవితం ఏదైతే ఉంటుందో ఆ జీవితమునకు ముందుగానే మనము ఒక తీర్మానం చేసుకుంటాం. ఈ వారం అంతట్లో నేను తప్పిపోకుండా ఉండడానికి, ఈ వారం అంతట్లో నాకు వచ్చేటువంటి శ్రమలు, బాధలు, హింసలు ఏవైనా కానీ నేను ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య నుంచి, లేదా సాతాను ప్రేరేపించేటువంటి కుటుంబంలో ప్రేరేపించేటువంటి ప్రతి విషయంలో కూడా నేను వాటిని జయించడానికి నాకు సహాయం చేయబడువా. నేను ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా నేను మాత్రం నిన్ను విడవకుండా నేను ఉండను అనేటువంటి తీర్మానంతో మనము ముందుకెళ్తాము. ఎందుకంటే ఒకవేళ ప్రభు బల్ల తీసుకున్న తర్వాత మనం తప్పిపోతే, మనం ఆ 11వ అధ్యాయంలో చదివిన రీతిగా ఏముంది చూడండి. 11వ అధ్యాయము, వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇంకేముంది, ఇందువలననే మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎలా తీర్పు పొందకమాకు. ఎందుకంటే ఆత్మీయాత్ర జీవితానికి ఒక ముగింపు ఉంది. ఈ ముగింపు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ వచ్చినప్పుడు మనం అందరం ఎత్తబడిన తర్వాత ఒక తీర్పు అనేది ఉంది. ఇప్పుడు ఈ తీర్పులో మనం ప్రవేశించుకుంటూ ఉండాలంటే ఇప్పుడే మనల్ని మనము తీర్పు తీర్చుకోవాలి. ఇప్పుడిప్పుడే మనము ప్రభు బలలో మనం చేయడానికి ముందుగా మనం ఏం చేయాలి, విమర్శించుకోవాలి. ప్రభా, గత వారం అంతట్లో నేను ఈ విషయంలో తప్పిపోయాను, ఫలానా అబద్ధం ఆడాను, ఫలానా తప్పు చేశాను, కోపం వచ్చింది, గర్వం వచ్చింది, ఎదుటి వారిని దూషించాను, కుటుంబస్తులను దుఃఖపరిచాను, ప్రత్యేకంగా నిన్ను కూడా నేను ఆశపెడుతూ వచ్చాను ప్రభా, నిన్ను కూడా దుఃఖపరుస్తూ వచ్చాను ప్రభా, నన్ను క్షమించు. దున్నబడినటువంటి నీ శరీరము, ధారలుగా కాల్చబడినటువంటి నీ రక్తము నేను మరి ఒకసారి పుచ్చుకొని చుండగా నాలో నీ ఆత్మను ప్రవేశింపజేసి నన్ను పవిత్రపరచు ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా. ఇప్పుడు చేసుకున్నటువంటి తీర్మానం ఈ వారం అంతట్లో మనం మళ్ళీ ధైర్యంగా నిష్ఠతో మనము జీవించాలనేటువంటిది ప్రభు యొక్క ఉద్దేశం. అయితే ఇట్టి అనుభవం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నప్పటికీ మనకున్నటువంటి బలహీనతలు ఏం చేస్తాయంటే మనల్ని పడేస్తూ ఉంటాయి ఎంతో. ఎందుకంటే సాధారణకి వాడికి ఉన్నటువంటి ఆయుధము అదే. నువ్వు కోపపడుతున్నావు అంటే అదే వాడి ఆయుధం. నువ్వు ఏదైనా గర్వంగా జీవిస్తున్నావు అంటే అదే వాడి ఆయుధం కదా. స్వార్థంతో జీవిస్తున్నావు అంటే అదే వాడి ఆయుధం. ఎదుటి వాడిని దూషిస్తున్నావు అంటే అదే ఆయుధం. అబద్ధం ఆడుతున్నావు అంటే అది కూడా వాడి ఆయుధం. ఇటువంటి ఆయుధములు వాడు మన మీద విసిరినప్పుడు అవి మన మీద పడ్డాయా, వాడి ఉచ్చులో మనం పడిపోయినట్లే. ఒకవేళ పడట్లేదు అంటే దేవుని యొక్క కాపుదల మన మధ్య ఉన్నట్టు లెక్క కదా. కాబట్టి అలాగనే మనలాగనే దేవుడు ఇశ్రాయేలుల విషయంలో కూడా మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. హోషేయ గ్రంథంలో ఈ హోషేయ ప్రవక్త కూడా చాలా చాలా ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ వస్తున్నాడు. ఈ గ్రంథం అంతటి గురించి మనం ధ్యానించలేము, కానీ ఈ గ్రంథం అంతట్లో హోషేయ గురించి దేవుడు మనకి ఎందుకు, హోషేయ ప్రవక్త ద్వారా మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, హోషేయ తన కుటుంబ జీవితంలో లేదా సంఘ జీవితంలో కూడా ఎంతో ఎడబాటుకి గురి అయినటువంటి వాడు. దేవుని మాత్రమే నమ్ముకొని ఆశతో జీవిస్తున్నటువంటి ఈ ప్రవక్త మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పడానికి ఈ గ్రంథము రాస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ గ్రంథంలో మనం చదువుకున్న రీతిగా హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో ఏమని చూస్తున్నాం ఇక్కడ, మొదటి వచనం నుంచి దయచేసి ఎవరైనా చదవండి.
ఇశ్రాయేలు బాలుడేయుగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. చదవండి. ఎఫ్రాయిమును చేయబట్టుకుని వానికి నడక నేర్పిన వాడు నేనే, వారిని కౌగిలించుకొనిన వాడును నేనే, నేను వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారు మనస్సున పెట్టలేదు. చాలు. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు చూడండి ఇశ్రాయేలు విషయంలో. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకున్న వాడు నేనే వారిని స్వస్థపరిచిన వాడని. మూడంతల ఆశీర్వాదం దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఫస్ట్గా వారికి ఏం చేస్తాడు? జీవితంలో బాలుడు ఎదుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నడవాలి కదా. నడిచిన తర్వాత ప్రేమను పొందుకోవడానికి కౌగిలింత అవసరం. తల్లి యొక్క కౌగిలింతను బట్టి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు కదా కదా పిల్లలు. కాబట్టి ఫస్ట్ నడక నేర్పిన తర్వాత దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? కౌగిలిస్తూ వచ్చినాడు. తర్వాత వారికి అనేకమైనటువంటి సంకటములు కలిగినప్పుడు వారిని స్వస్థపరుస్తూ వచ్చినాడు. వారిని స్వస్థపరిచిన దేవుడు, కౌగలించిన దేవుడిని, ఇంకా నడక నేర్పినటువంటి దేవుడిని కూడా వారు ఏం చేశారంట? అయినను వారు మనస్సున పెట్టుకోలేదంట. ఎందుకంటారు? లోకంలో జనరల్గా ఎవరికైనా ఏదైనా ఎటువంటి ఆర్థిక సహాయం కావాల్సినప్పుడు మనం ఏదైనా సహాయం చేసామనుకోండి, వాళ్ళు ఎంత విధేయులుగా ఉంటారు మనకి కదా. ఒక డబ్బు విషయంలో లేదంటే ఏదన్నా ఒక మాట చెప్తే పని అయిపోతుంది అయ్యా అని మనం ఒక మాట చెప్తే ఒక పని అయిపోయింది అనుకోండి, వారు ఎంత రుణపడి ఉంటారు మనకి. అంటే కొంతకాలం రుణపడి ఉంటే తర్వాత మర్చిపోతారేమో, కానీ అంటే దేవుని యొక్క స్వస్థతను, దేవుని యొక్క కౌగలింతను, దేవుని యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వారు ఆయనను మనస్సులో పెట్టుకోలేదంట. అసలు మనస్సులో ఉంచకూడదు అంటే నీకు నడక నేర్పినా లేదంటే నీకు ఏం చేసినా కానీ ఆయన నేర్పాడులే, ఆ కౌగలించాడులే. మనకైతే నాకైతే నేనైతే పొందుకున్నా కదా, నా అవసరం తీరింది కదా అన్నట్లు అవసరాన్ని బట్టి ఈ ఎఫ్రాయిమీలు అనగా ఇశ్రాయేలీలు వారు జీవిస్తూ వచ్చినారంట. ఇటువంటి జీవితమును కలిగినటువంటి వారు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేక వారు మనస్సులో పెట్టుకోలేదు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను పొందుకున్నటువంటి మనము, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందినటువంటి మనము, యేసుక్రీస్తు నామమున ఆరాధించినటువంటి మనము ఆత్మీయ ఆత్మ జీవితంలో మన బలహీనతలను మనము దేవుని యొక్క ప్రేమ నుంచి ఎడబాపుతున్నాయేమో మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం చాలా బలహీనులమని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకంటే మందిరం దాటి విన్నంతసేపు మంచిగానే ఉంటుంది, వాక్యం విన్నంతసేపు మంచిగానే ఉంటుంది. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి బాధ్యతలను బట్టి మన మనస్సు ఏమైపోతూ ఉంటుందంటే మెల్లిమెల్లిగా దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. మొన్ననే కదా ప్రభు బలలో తీర్మానం చేసుకున్నారు వీళ్ళు. మొన్ననే కదా వీళ్ళకి నేను నా రక్తమును గురించి, నా శరీరమును గురించినటువంటి ఒక మంచి వర్తమానం వారికి తెలియవచ్చాను, అయినను వీళ్ళేంటి మళ్ళీ అబద్ధం ఆడుతున్నారు అని దేవుడు దుఃఖపడతా ఉంటాడు. అందుకే నువ్వు తెలుసుకున్న తర్వాత తెలిసి తెలియనట్లు ఆ యొక్క పనులను చేయవేస్తే మనకేంటంట? శిక్షా విధి కలుగుటకే వీరు తినిద్రాలుచున్నారు, వివేచింపక. కాబట్టి మనకి ఏమవసరం? ఇక్కడ వివేచన అవసరం. దేవునికి కలిగినటువంటి ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉంటారు. నేను పరిశుద్ధుడు నేను ప్రకారం మీరు కూడా పరిశుద్ధులు. మనకి ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప బాధ్యత ఏంటంటే జస్ట్ పరిశుద్ధంగా జీవించడమే మన బాధ్యత, వేరేది లేదండి. ఒకవేళ నీ కుటుంబ విషయంలో నీ భర్త బాగాలేదని, లేదంటే నీ భార్య బాగాలేదని, లేదా నీ కుమారుడు ఇంకా సెటిల్ కాలేదని, నీ కుమార్తెలు ఇంకా సెటిల్ కాలేదని, వారి భవిష్యత్తు ఇంకా స్థిరపడలేదని, ఎన్నో అప్పులతో నువ్వు బాధపడుతున్నావని ఆలోచించవచ్చు. కానీ వాటన్నిటిని దాటుకొని దేవుని యొక్క మనసును అర్థం చేసుకుంటే కనుక ఈ ఏవైతే నీకు సమస్యలు ఉన్నాయో
ఇవన్నీ కూడా దేవుడు మీకు అసలు ఒకేసారి అది తీర్చేయగలడు. కానీ ఈ రెండింటికి మధ్యలో మనకి కావాల్సింది కేవలం విశ్వాసం. దేవుని యొక్క విశ్వాసం విషయంలో బలహీనులుగా మనం ఉండకూడదు. అందుకే దేవుడు ఎంత ప్రేమ అంటే దేవుడికి ఇశ్రాయేలు ఎంత తప్పు చేసినప్పుడు, ఎంత పాపం చేసినా కానీ తిరిగి వారి దగ్గరికి వెళ్తాడు దేవుడు. మనం మన పిల్లల విషయంలో ఎన్ని కొట్టినా మళ్ళీ వాడిని ప్రేమిస్తాం. దేవుడు కూడా అంతా చేస్తున్నాడు. ఎంత చేసినా కానీ వాళ్ళు వేరే విగ్రహములను కూడా వారు సృష్టించుకుంటూ వచ్చినారు కదా. దూడలు పెట్టుకున్నారు, చెట్లను పెట్టుకున్నారు, పుట్టలను పెట్టుకున్నారు. అయినా కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టారు. విడిచిపెట్టాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టాడు దేవుడు. అటు విశ్వాసం మనలో ఉండాలి. మీరు ఏం అడిగినను ఇవన్నీ మీరు కలిగి ఉన్నారని మీరు విశ్వసించి మీరు నన్ను ప్రార్థన చేయాలంటారు దేవుడు మత్తయి సువార్తలో. నేను ప్రతిదీ కలిగి ఉంటాను, నేను ప్రతిదీ పొందుకుంటాను అనేటువంటి ఒక నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ లేకపోతే కేవలము మన బాధ్యతలు, మనకున్నటువంటి సమస్యల వైపు ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఎప్పుడు అట్లే చూస్తూ ఉంటాం. అందువల్ల మనం జయ జీవితంలో అనుభవించలేకపోతున్నాం. క్రైస్తవులంగా చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎట్లున్నారో మనం కూడా అట్లే ఉంటున్నాం. ఆదివారం వచ్చి ప్రార్థన చేసి ఇది ఒక్కడు తప్ప మిగతా విషయాల్లో వారిని మనల్ని కంపేర్ చేసుకోండి కదా. కొన్ని విషయాల్లో మనం పడిపోతున్నామని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి. కాబట్టి ఈ విషయంలో మనము ఈ యొక్క అయోగ్యత నుంచి, మనకున్నటువంటి బలహీనత నుంచి తప్పించబడాలి అంటే దేవుడు మనకు ఒక ఆజ్ఞ వేస్తున్నాడు. ఇదే గ్రంథంలో, హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయము చూడండి, 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. 10-12 హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమయను కోత కోయడి, యెహోవాను వెతుకుట ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బూయిడు భూమిని దున్నుడి. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు ఏమని ఆరాధిస్తాం? జనరల్గా ఏమని ఆరాధిస్తామంటే, దేవా నా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలును బట్టి నేను ఆరాధిస్తాను. నేనేమి అడగకముందే నాకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చేసావు ప్రభావం, అందులో బట్టి నీకు కృతజ్ఞత ఆశీర్వాదం. మరి ఇట్టి ఆశీర్వాదము, ఇట్టి మేలు కలిగినటువంటి మన జీవితము దేవునికి రుణస్థులముగా ఎలా జీవిస్తున్నాను? దేవునికి నేను మామూలుగా నేను రుణస్థుడను ప్రభా, నేనేం అర్పించినా నేను నీకు రుణస్థుడనే అని ఆరాధిస్తాం. కానీ అట్లా ఆరాధించకూడదు. ఎందుకు రుణస్థులమా? దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను ఈ లోకంలో మనం నెరవేర్చాలి. దేవుడు రక్షణ ఇవ్వడానికి మాత్రమే రాలేదు. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నారు. నీ జీవితమును అంతము వరకు రక్షణను ఓపికతో పట్టుకోవాలి. పరుగు పద్ధతిలో ఓపికతో పరిగెత్తాలి. మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. క్రైస్తవ జీవితమును అంతము వరకు జీవించాలంటే చాలా కష్టం. కానీ దేవుడితో మనం ఎప్పుడైతే దేవునికి అనుగుణంగా అనుసంధానమై దేవునితో ముందు నడుస్తూ ఉంటామో అన్నీ ఈజీ అవుతాయి. కాబట్టి మీరు మొదట నన్ను వెతుకుడు అంటారు. ఏమన్నాడు అది? అదే వచ్చినప్పుడు ఏమన్నాడు? మొట్టమొదటిగా నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత కోయుడి. ప్రేమిస్తే కోత చేస్తుందా? నీతి అంటే ఈ వాక్యాన్ని బట్టి చూస్తే నీతి ఫలించినట్లు విత్తనము వేయాలి. ఏ వేయాలంట? విత్తనం. నీతి అంటే ఏంటి? ఒక విషయం చెప్పండి ఎవరైనా. పరిశుద్ధత, ఇంకా నీతిగా అరే నీకు నియత లేదు అంటారు. అంటారా? ఎందుకంటారు? మనం ఎంత చేసినా కానీ వాడు ఇంకా మనకి విరోధంగానే జీవిస్తే అరే నీకు నియత లేదురా అంటాం కదా. కాబట్టి దేవుడు కూడా అట్లా అంటే మనల్ని అంటే ఎట్లుంటుంది? నీకు నియత లేదా, నువ్వు డైరెక్ట్గా అగ్నిగుండంకి వెళ్ళు, నటించావు బాగా, భూలోకంలో అయితే బాగా నటించావు, ప్రజల మధ్య మంచిగా నటించావు. ఎన్నొద్దు, నాకు తెలుసు నీ గురించి. ఇంక నేను బయటికి ఇప్పితే అంత బాగోదు, అందరు చూస్తారు, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోతే గమ్మున వెళ్ళిపోవాలి కదా.
లేదు ప్రభా నేను అంత చేశాను కదా, అంత లేదు అమ్మాయిలు పక్కెళ్ళాడు అంటాడు కదా. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆ నీతి అనే విత్తనము మనం వేయాలి. నీతి అనే విత్తనం ఎట్లా వేయాలంటే అవతలుడి దగ్గర నుంచి మనం ఏం ఆశించకూడదు. దేవుడు కూడా మన దగ్గర నుంచి ఏం ఆశించలేదు ఫస్ట్, లేకుంటే మనకు రక్షణ వచ్చేది కాదు కదా. ఇతరులకు కూడా ఆ నీతిని తెలియపరుస్తూ రావాలి. దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎలాగో తీరుస్తూ వచ్చాడో, అరే బాబు నేను కూడా నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాను, నాకు నిరీక్షణ ఉంది, నేను పరలోకం వెళ్తాననే నిరీక్షణ ఉంది. నువ్వు కూడా చనిపోతే మరి ఎక్కడికి వెళ్తావో ఆలోచించుకో. ఎందుకంటే నీ కుటుంబ పరిస్థితి, నీ జీవితము మన చుట్టూ ఉన్న వాళ్ళని బట్టే మనం చెప్పొచ్చు. నేను చూస్తున్నాను దగ్గరుండి, నువ్వు ఎన్నో పరిస్థితులలో వెళ్తా ఉన్నావు. ఈ పరిస్థితులను నువ్వు జయించలేకపోవచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి దాంట్లో నీకు సమాధానం కలుగుతుంది, ప్రతి విషయంలో నీకు శాంతి దొరుకుతుంది. కాబట్టి నీతి అనే విత్తనము అలాగ మొదలవ్వాలి. అలా మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు, అలా నీతి విషయాలు మనం బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నిజమే కదా నిజమే కదా నిజమే కదా అనేటువంటి ఆలోచన వల్ల మొదలై దేవుని వైపు మళ్ళటకు ఆస్కారం ఉంటుంది. దేవుని వైపు ఈ దేవుడు ఏంటో నిజంగానే నాకు మంచిగా అనిపిస్తుంది అని దేవుని సన్నిధికి రావడం మొదలు పెడతారు. నీ ద్వారా దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఆ బిడ్డను దేవుడు పట్టుకుంటాడు, దేవుడు వదలడు. ఇలాగనే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఎవరో సువార్త చెప్తే వినించి ఉండొచ్చు కదా, మీ తల్లిదండ్రులు ఇక్కడికి అలానే వచ్చి ఉండొచ్చు. కాబట్టి మనము నీతి అనే విత్తనము వేయాలి. తర్వాత ఏంటంటే ప్రేమ అనే నీతి అనే విత్తనం పోసినప్పుడు ప్రేమ అనే ఫలము మనము పొందుకుంటాం. మొట్టమొదటిగా మనము నీతి అనే విత్తనము మనం కోయాలి. ఇప్పుడు నీతి అనే విత్తనము కోయడానికి, నీతి అనే విత్తనము వేయడానికి, ప్రేమ అనే ఫలమును మనం పొందుకోవడానికి ఆత్మీయత జీవితంలో కొన్ని విషయాలు మనం చూసుకోవాలి. ఎందుకంటే నీతి అంటే నీతి, నా నీతి నువ్వు వెళ్ళి విత్తనం వేయంటే వెళ్తుందా? అది వెళ్ళదు. దానికి కొన్ని రూపకల్పన చేయాలి కదా. దానికి విత్తనం ఎటువంటి విత్తనం వేస్తే ఎటువంటి ఫలం వస్తుందో మనం చూసుకోవాలి కదా. వరి దగ్గరికి వెళ్ళి పత్తి వేస్తే వస్తుందా? అవ్వదు. దేన్ని దానికే ఉంటుంది. కాబట్టి మనం దేన్ని దానికి అనేటువంటి ఒక ప్రమాణికం ఆ వైపుగా మనం వెళ్తున్నప్పుడు మనం ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాం. అప్పుడు ఇశ్రాయేలీల వలె తప్పిపోకుండా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికాయలకు 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి. 15 నుంచి చదవండి. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకనిలో ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇక్కడ దేవుని చిత్తం ఏంటంట? ఎవడను ఎవరికైనాను కీడు చేయకుండా ఉండడానికి మనం చూసుకోవాలి. అంతే కదా. ఏమన్నా ఎవడను కీడునకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా చూసుకోవాలి. ఎవడైనా మనకి కీడు చేశాడంటే మనం ఏం చేస్తాం? అయిపోయిందని పని, నాకు దొరికినప్పుడు చూస్తాను ఈ సంఘటన, నా సమయం రాలేదు, నా సమయం వచ్చినప్పుడు చెప్తాను కదా. కీడునకు ప్రతి కీడు అది చేయకుండా ఉండాలంట. మళ్ళీ అది మాత్రమే కాదు, ఇంకేం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ మేలైన దానినే కదా. మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇప్పుడు మనం ఒకరికి కీడు చేసాము, లేదా వాడు మనకి కీడు చేశాడు, రిటర్న్ ఏముంటుంది? వాడైనా మనకి కీడు చేయాలి, మనమైనా వాడికి కీడు చేయాలి. తర్వాత మనము మేలైన మాత్రం వాడి గురించి కీడు గురించే మనం ఆలోచిస్తున్నప్పుడు మేలైనది ఎక్కడ నుంచి వస్తుంది? మధ్యలో మేలు అనేది ఆలోచన లేదు. ఈ వాడి గురించి ప్రార్థన ఇంకా అసలు అంతకంటే అది ఎక్కడో ఉన్నట్లు ఇక దూరం.
ఇప్పుడు కీడు చేయడానికి రెడీగా ఉన్నటువంటి మనము మేలు చేయలేము, వాటి గురించి ప్రార్థన చేయలేము. కృతజ్ఞతాస్తుతి ఏడికెళ్ళి వస్తుంది? కృతజ్ఞతాస్తుతులు మనం ఎక్కడి నుంచి చేయగలం? ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలం? కాబట్టి ఒకటే, వాడు కీడు చేసినప్పుడు మనం కీడు చేయకుండా ఉంటే చాలు. జస్ట్ ఓపికతో మనం ఉంటే మనము మేలైనది జరిగించినట్లు లెక్క. మనము మేలైనది జరిగించినటువంటి అంటే ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉండగలం. మనం సంతోషంగా ఉంటే దేవునితో ఎప్పుడు ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఈ సందర్భం వాడు నాకు కీడు చేసినప్పటికీ ప్రభువానికి వందనాలు, నేను ఇంకా ఓపికతో ఉండడానికి నువ్వు నాకు కృప చూపిస్తూ, లేదంటే నేను కీడు చేయకుండా ఉండేదాన్ని బట్టి నా జీవితంలో నీవు నాకు ఏర్పరిచినటువంటి మంచి సందర్భంలో బట్టి, నీవు నాకు ఇచ్చినటువంటి మేలైన దాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి, ఎందుకంటే దేవుడు నడక నేర్పాడు, కౌగలించుకున్నాడు, స్వస్థపరిచాడు. ఇప్పుడు ఇట్టి అనుభవం కలిగినటువంటి నేను మనకి ఎవడైనా కీడు చేసినప్పుడు తిరిగి కీడు చేస్తే మళ్ళీ పడిపోతే దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు మనల్ని కదా? అందుకని మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి ఎల్లప్పుడూ ప్రభునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో కూడా మనం కొన్ని కండిషన్స్ని మర్చిపోకూడదు. వేరే వాడు కీడు చేస్తే మనం చేయకుండా, కీడునకు ప్రతి కీడు చేయకుండా మేలైన దానినే మనము చేపట్టాలి. అదే కృతజ్ఞతాస్తుతి. వాడి గురించి ప్రార్థన చేయడమే కృతజ్ఞతాస్తుతి. వాడి గురించి ఆలోచించకుండా మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడమే కృతజ్ఞతాస్తుతి. దేవుడు ఈ అనుభవం మనకు నేర్పిస్తున్నాడు. కానీ చాలామంది ఊళ్ళలో చూస్తాం, అదే పంపుల దగ్గర విద్దంతా కొట్టుకోవడమే కదా. మన చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా మంచిది వస్తువు కొనుక్కున్నా కానీ మనం ఇంట్లో పోర్ స్టార్ట్ అయింది, నాకు కూడా ఇది కావాలి. చిన్నపిల్లలు కూడా అంతే కదా. వాళ్ళు ఏంటి, అవతల మంచి మంచి పుస్తకము, మంచి బ్యాగు, మంచి సైకిల్, మంచి బైక్ కొనుక్కుంటే మన పిల్లలు ఆగరు కదా. నాకు అది కావాలి కావాలి కావాలి. సరే, వాళ్ళంటే తెలియక చేస్తారు. ఆత్మీయంగా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనం, ఆత్మీయ జీవితంలో వెళ్తున్నటువంటి మనము ఇంకా బాలుడుగానే ఉంటే ఎట్లా? దేవుడు మనల్ని కౌగలిస్తూ తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మనం ఎల్లప్పుడు సంతోషంగా ఉన్నాం, మనం ఎప్పుడు మేలను జరిగించాలని. ఇట్టి అనుభవంలో మనం వెళ్తున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. దానంతటికదే మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లు లెక్క. కాబట్టి సహోదరుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరుగు వారి విషయంలో, సహోదరు అంటే ప్రతి సంఘము ఇంకో సంఘం కదా. దేవుని ప్రజలు అన్యుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి కీడు మనము జరిగించు, మన మాటలను బట్టి కూడా వారిని దుఃఖపెట్టకూడదు. యేసుక్రీస్తు వారి లోకంకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారి లోకంలో తన 33 సంవత్సరంలో దేవుని యొక్క సువార్తను చేస్తూ వచ్చినప్పుడు ఆంద్రేయ, పేతురు వీళ్ళిద్దరూ చేపలు పట్టేవారు కదా. చేపలు పట్టేటువంటి వారు ఎంతో లోపలికి వెళ్ళి చేపలు పడుతున్నప్పటికీ వారికి ఆ రాత్రంతా వారు ఎంత కష్టపడిన వారికి చేపలు దొరకలేదు. ఇప్పుడు చేపలు దొరుకున్నాడు, రేపు పొద్దున్నే ఆంధ్రయ్య పరిస్థితి ఏంటంటే రేపు పొద్దున పన్ను కట్టాలి. ఈ రాత్రి అయిపోతే రేపు పొద్దున్నే ఆంధ్రయ్య పరిస్థితి అంటే పన్ను కట్టాలి. పన్ను కట్టలేదా చంపేస్తారు. ఇక అంతే, చంపేయడమే. అంత రుణము ఆంధ్రయ్య ఆ యొక్క ప్రభుత్వం పైన ఉన్నాడనమాట. ఇటు పరిస్థితులలో రాత్రంతా కష్టపడుతున్నప్పటికీ ఎటువంటి చేపలు ఆయన దొరకలేదు. పొద్దున్నే ఆ తీరం దగ్గర యేసుక్రీస్తు వారు సువార్త చేస్తూ ఉన్నాడు, దేవుని రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు. ఈ లోపల పేతురు కూడా, ఈయనకు యేసుక్రీస్తు ప్రభువారిని విన్నటువంటి పేతురు ఆంధ్రకి చెప్తాడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, ఆయన మనం ఆశ్రయిస్తే ఆయన ఎన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశాడంట, మనం ఒకసారి ఆయన అడుగుదామంట. నాకు ఇప్పుడు చాలా కోపం మీద నన్ను డిస్టర్బ్ చేయొద్దంటాడు. ఇంకో గంట ఆగితే వాళ్ళు వస్తారు, నన్ను తీసుకెళ్తారు, చెరసాలలో వేస్తారు, ఊరేస్తారు. నువ్వు ఇట్లాంటి సమయంలో నువ్వు నన్ను వచ్చి ఆయన మాటలు వింటే ఈయన మాటలు వింటే ఎట్లా అవుతుంది? మామూలుగా విషయానికి అయితే రాత్రికి ఎవరైనా వచ్చి రేపు పొద్దున కల్లా నీ అప్పు తీర్చాలంటే అవుతుందా మన పని?
ఎంత కష్టపడదాం, రాత్రి అంతా నిద్ర కూడా రాదు కదా. మనకు సాయం చేసేవారు కూడా ఆ సమయానికి ఎవరు ఉన్నారు, అక్కడికి ఎవరు రారు అసలు. అనవసరమైనప్పుడు చాలా మంది వస్తారు కానీ అక్కడ ఉన్నప్పుడు ఎవరు రారు కదా. మరి ఇటువంటి అక్కర్లో ఉన్నటువంటి ఆంధ్ర విషయంలో యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారు అంటే వచ్చి అక్కడ వలే అంటారు, నా మాటని అక్కడ వలే అంటారు. అరే ఈ సముద్రం అంతా నేను ఎట్లా చేయాలో నాకు బాగా తెలుసు, నాకే కాదు నా గురించి అందరికీ తెలుసు. నువ్వు వచ్చి అక్కడ వలే అంటే ఎట్లయితుంది కదా, అవ్వదు. కానీ సరే నువ్వు ఒక మాట చెప్పావు కాబట్టి వేస్తానని చెప్పి వేస్తాను. పెద్ద లోపలికి కూడా వెళ్ళాడు, అక్కడే వలయంగానే మస్తు చేపలు వస్తాయి. అంటే దేవుణ్ణి నమ్మకపోయినప్పటికీ సరే ఒక ప్రయత్నం చేసినటువంటి ఆంధ్ర విషయంలో ఏం జరిగింది, మేలు జరిగింది కదా. ఇప్పుడు ఎట్టి మేలును బట్టి తను ఏం చేస్తూ వచ్చినాడు, దేవునికి శిష్యుడిగా మారుతూ వచ్చినాడు. నేను మనుషులను పట్టే జాగ్రత్తగా చేస్తాను కదా. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో నీ నా జీవితంలో ఎన్ని జరిగి ఉండొచ్చు, చిన్న చిన్న ఎనగా రక్షింపబడిన మొదటి దినాలలో అసలు మనం ఏది అడిగితే దేవుడు పట్టుకున్నట్లు ఇచ్చేసేవాడు. రాను మన ఆత్మీయత ఏమైపోయిందంటే సన్నగిల్లిపోతున్నాను బట్టి ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తుంది కదా. ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తుంది. అదే రక్షింపబడిన మొదటి దినాల్లో ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లే ఉంటే ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కదా. దేవునితో ఎప్పుడైతే అనుసంధానంగా ఉంటామో మనం, దేవుడు అన్నీ మనకి ఇస్తాడు. మేలైనది మనం ఇతరులకు జరిగించినప్పుడు అది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. కాబట్టి మనం అన్యజనుల విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో, కుటుంబస్తులలో, సంఘముల మధ్యలో మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంగా ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండోదిగా చూస్తాం లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 47-48. తన యజమానుని, లూకా సువార్త 12వ అధ్యాయం 47-48. తన యజమానుని చిత్తమెరిగి నుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలేకి తగులును. ఎవరికి ఎక్కువగా అయ్యబడినో వాని యొద్దగా ఎక్కువగా తీయచూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగిస్తారో వాని యొద్ద ఎక్కువగా అడుగుదు. ఏంటంటే ఇప్పుడు ఒక దాసుడు, ఒక యజమానుడు ఉన్నాడు. ఈ యజమానుడు ఏం చెప్తే అది దాసుడు చెయ్యాలి కదా. యజమానుడు ఇది పనిచేయరా, ఇది వచ్చినప్పుడు వాళ్ళకి, వాళ్ళు వచ్చినప్పుడు ఇది వాళ్ళకి, వీళ్ళు వచ్చినప్పుడు ఇది కొంచెం వాళ్ళకి అని అంటాడు కదా. ఇప్పుడు ఈ దాసుడు ఏం చేయాలి, వీళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి ఇస్తే ఏం చేస్తాడు యజమానుడు? తిడతాడో కొడతాడో, అవసరమైతే ఏదో ఒకటి చేస్తాడు కదా. అంటే అది ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది, అది అక్కడ ఏముందో మనకు తెలియదు. అట్లనే దేవుడు మనకిచ్చిన దాని విషయంలో కూడా మనము దేవుని యొక్క దాసులముగా, దేవుని యొక్క బిడ్డలముగా మనము పొందుకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇతరులకు ఇవ్వాలనేటువంటి ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని, అది అవుతుంది అసలు. నన్ను నేను ప్రేమించుకున్నట్టు ఇంకోటి ప్రేమించగలనా? అవుతుందా? సరే, సమాజంలో ఎన్నో కులాలు, మతాలు, ప్రతిపాదన ఉంది కాబట్టి ఆ విషయాల్లో మనం వాటి నుంచి ఇంకా విముక్తి చెందట్లేదు. ఫస్ట్ వాటి నుంచి బయటికి రావాలి. దేవుడి దగ్గర నుంచి పొందుకున్న ప్రతిదీ కూడా ఎటువంటి భేదము లేకుండా మనము కలిగి ఉన్నది ఇతరులకు పంచిపెట్టాలి. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు కావచ్చు, దేవుడు నీకు ఇచ్చినటువంటి మేలైన ఏదైనా కావచ్చు. నీకు మంచి జ్ఞానం ఇచ్చాడేమో, నీ జ్ఞానాన్ని ఇతరులకు పంచాడు. నీకు మంచి చదువు ఇచ్చాడేమో, నీ చదువుని ఇతరులకు పంచాడు కదా. నీకు మంచి వాక్చాతుర్యం ఇచ్చాడేమో, అటువంటి మెలకువలను ఇతరులకు తెలియజేయాలి. దేవుడు నీకు రక్షణ ఇచ్చినప్పుడు నీ రక్షణ నీ కోసం ఇంకొకరికి తెలియజేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇటువంటి వనరులు కలిగినటువంటి మనము
దేవుడికి ఒక మంచి ఆస్తి ఇచ్చి ఉండొచ్చు, దేవుడిని మంచిగా ఆశీర్వదించి ఉండొచ్చు. మరి ఇతరులు ప్రయాసపడుతున్నప్పుడు మీ సంఘంలోనే ఎంతోమంది ఎన్నో అవసరతలతో ఎదురు చూస్తుండొచ్చు, చెప్పుకోలేదు కదా, చాలామంది చెప్పుకోలేదు, బాధపడుతుంటారు. కానీ దేవుని యొక్క మనస్సును ఎరిగినటువంటి మనం చుట్టూ ఉన్నటువంటి వారి విషయంలో వారు ఎటువంటి అవసరతలతో ఉన్నారో మనం గమనించాలి. దాసులు చేయవలసిన పని అదే. దేవా, నీవు నాకు ఇచ్చిన దాన్ని, నేను నీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని అంటాడు కదా. ఏదైతే ప్రభు అతనికి అప్పగించాడో అది వారికి ఇస్తూ వచ్చాడు. అది శరీరము, రక్తము. ఆ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసం, ఆ రొట్టె. మరి ఇది అందరు పొందుకోవాలి కదా, అందరు పొందుకోవాలా లేదా? మరి దేవుడి ద్వారా పొందుకున్నటువంటి మనము ఇతరులకు కూడా అది పంచిపెట్టే విషయంలో మన యొక్క జీవితం ఎలా ఉంది మనం ప్రశ్నించుకోవాలి, అది మనం పరీక్షించుకోవాలి. మొట్టమొదటిగా మన కృతజ్ఞత స్వభావం, కృతజ్ఞత స్తుతులు చెల్లించే విషయంలో ఎక్కడ తప్పిపోతున్నాం చూసుకోవాలి. రెండవదిగా దేవుడు మనకిచ్చిన వనరులు కదా, వనరుల విషయంలో ఇతరులకు మనము ఇస్తున్నామా లేదా, దేవుడు మనకి ఇచ్చింది ఇతరులకు ఇస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. చివరిగా ఒకటి చూసుకొని మనము దాన్ని ప్రవేశిస్తాం. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. పదవచనం 9-10. 2 కొరింథీ 9-10. కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? కాదమ్మా, 2 కొరింథీ 2 కొరింథియన్స్ చాప్టర్ 9 వర్స్ 10 నేను చదువుతాను. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోదార్య భాగ్యము కలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి అవతారము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడను. ఎట్లా చెల్లింపబడదు అనగా, ఈ సేవను కూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరకు సహాయం కలుగజేయటం మాత్రం కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మూలమున విస్తరించుచున్నది. ఎలాగనగా, క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఎంత ఔదార్యముగా ధర్మం చేసి నందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుడు. మరియు నీడల దేవుడు కనబరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు. మిమ్మును చూడవలన ఎక్కువ కోరిక గల వారు ఉన్నారు. చెప్పనా సత్యముగాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. చెప్పనా సత్యము కానీ ఆయన వరమును గురించి దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ వరములు అనేది ఎట్లా ఉంటుందంటే, దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుని ఆత్మ మనలో ప్రవేశించినప్పుడు మనకి ఆత్మీయమైనటువంటి వరములు కలుగుతూ ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి వరములు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటాయి. ఇప్పుడు ఎఫెసీయుల అది మనం చదవగానే దేవుని ద్వారా పొందుతున్నటువంటి వరములు మనము ఇతరులకు ఔదార్యంతో మనం ఇవ్వాలి. అంటే మనం ఎట్లా ఉండాలంటే మంచి దాతృత్వం కలిగినటువంటి వారు ఉంటాం. దాతృత్వం అంటే మనం కలిగి ఉన్నది ఇతరులకు ఇచ్చే విషయంలో. ఇందాక అది ఆత్మ సంబంధమైనటువంటిది. ఇప్పుడు ఏంటంటే మనం భౌతికంగా పొందుకున్నటువంటి ఆశీర్వాదముల విషయంలో. ఎందుకంటే దేవుని ద్వారా రక్షింపబడినటువంటి ప్రతి మానవుడు కూడా ఆశీర్వదించబడటకు దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు వారికి ఉన్నటువంటి విశ్వాసాలను బట్టి, నిరీక్షణను బట్టి దేవుడు ఆటోమేటిక్గా అన్నీ ఇస్తూ ఉంటాడు. దేవా, నాకు బైక్ కావాలి, నాకు నా కుటుంబాన్ని పోషించడానికి ఇంత ధనము కావాలి, లేదా నేను నీ వాక్యమును విస్తరింపజేయడానికి నేను ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకోవడానికి నాకు ఇంత అవసరం అన్నప్పుడు దేవుడు సమకూరుస్తాడు. ఇప్పుడు ఇటువంటి ఆశీర్వాదములు దేవుడు ఇచ్చిన తర్వాత మనం ఇతరుల విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతూ ఉంటుందంటే, నేను మా సంఘం గురించి చెప్తాను. నేను వెళ్తున్న సంఘంలో చాలామంది కొత్త యవనస్తులు దూర ప్రదేశం నుంచి వస్తూ ఉంటారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా కోర్సెస్, ఐటీకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సంబంధించిన కోర్సు నేర్చుకోవడానికి, మంచి ఉద్యోగం చేసుకోవడానికి
వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన వారికి ఇప్పుడు సంఘంలో ఏం కావాలి ఏంటి, ముఖ్యంగా వారు చూసేది ఏంటంటే ఆదరణ. ఎవరు మనల్ని వచ్చి పలకరిస్తారా కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటిది, వాళ్ళని మనం ఆకర్షించుకోవాలి. కొత్తగా వచ్చే వారి విషయంలో మనం ఆకర్షించుకోవాలి. వారు ఏం చేస్తున్నారు, వారికి ఎటువంటి అవసరతలతో ఇక్కడికి వచ్చారు, వారికి మనం ఏం చేయగలం కదా. మనం ఇటువంటి ఆలోచన భావం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనకి ఆటోమేటిక్గా మనకు కావాల్సిన దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆల్రెడీ సమకూర్చినటువంటి దేవుడు మనం పొందుకోవడానికి మన బలహీనతలు మనకు అడ్డొచ్చేస్తున్నాయి. దేవుడు మన కోసం ఆల్రెడీ మనం ఒక సెటప్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఇది పొందుకోవాలంటే కేవలం మన బలహీనతలు మనకు అడ్డొస్తున్నాయి. ఈ అడ్డొచ్చినటువంటి బలహీనతలు ఎప్పుడైతే మనం అనగదొక్కేస్తామో, ఎప్పుడైతే వాటిని జయిస్తామో, దేవా నీవే నాకు దిక్కు, నాకు ఎవరు లేరు, నీ విషయంలో నేను ఎక్కడ తప్పిపోతున్నానో నాకు తెలియజేయి అన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆంధ్రయ అవసరమును ఎరిగినటువంటి దేవుడు అక్కడికి వెళ్ళి ఆంధ్రయను తను రక్షిస్తూ వచ్చినాడు కదా. రక్తస్రావ రోగం కలిగినటువంటి ఆ స్త్రీని ఏమనుకుంటుందంటే ఒక వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలా అనుకుంటారు కదా. వస్త్రపు చెంగు ముట్టుకుంటే అయిపోతా. నిజంగా దేవుడు మహిమగల వాడే, యేసుక్రీస్తు వారు మహిమగల వాడు. కానీ అంత గొప్ప యేసుక్రీస్తు వారు కూడా వెనక్కి తిరిగి ఏమంటాడంటే, నీవు నా వస్త్రంను ముట్టినందుకు కాదు కానీ నీలో ఉన్న విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. అక్కడ అంటే దేవుడు అక్కడ చూపించిందంటే ఆ విషయంలో విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసం అనేది ఎప్పుడైతే సన్నగిల్లిపోతుందో, యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా కానీ స్వస్థత ఉండదని అర్థం అక్కడ కదా. కాబట్టి యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకున్నటువంటి మనము మన కోసం సమకూర్చబడినటువంటి ఆ ఆశీర్వాదమును పొందుకోవాలంటే మన బలహీనతలు అన్నిటిని కూడా మనం ఫస్ట్ తీసేసుకోవాలి. మన విశ్వాసము అంతగా బలపడాలి. దేవుని దగ్గర అంతగా ఎప్పుడైతే బలపడుతుందో సమస్తము మనము పొందుకోవాలి. స్వస్థత కానీ ఏంటిది, ఆశీర్వాదం ఏదైనా కానీ, నీకు ఇల్లు కావాలంటే ఇల్లు, ధనం కావాలంటే ధనం, ఆస్తి కావాలంటే ఆస్తి, వివాహాల విషయంలో, ఉద్యోగముల విషయంలో ఏదైనా కానీ మనం విశ్వాసం ద్వారానే మనము సమస్తము జయించగలం. అందుకే మన మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి నియమం ఏంటంటే, నీతి అనే విత్తనము వేయుడి, అప్పుడు ప్రేమ అనే కోత కోస్తాం. మనం నీతి అనే విత్తనం ఎప్పుడైతే వేస్తామో ప్రేమ అనే కోతను మనము కోస్తాము. కాబట్టి దేవుని యొక్క మనస్సును మనం ఎరిగినటువంటి వారమై ఇశ్రాయేలు వల్ల మనం తప్పు చేయకుండా, వారు మనస్సును పెట్టలేదు, దేవుడు వారిని కౌగలించాడు, నడక నేర్పాడు, స్వస్థపరిచాడు. కాబట్టి అన్ని పొందుకున్నటువంటి మనము ఇంకా ఆత్మీయంగా ఇంకా ఎదగడానికి, భౌతికంగా కూడా మనం ఎదగాలి. చుట్టూ ఉన్నటువంటి సమాజం వీడి దేవుడు గొప్పవాడని విశ్వాసం ద్వారా మాత్రమే కాదు, కొన్ని చూసి కూడా వాళ్ళు విశ్వసిస్తారు కదా. కాబట్టి ఈ అన్నిటి విషయాల్లో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విషయాల్లో దేవుడు ఎదగడానికి మన కొరకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ, ఎక్కడ తప్పిపోయామో మనం పరీక్షించుకుంటూ ఆ యోగ్యమైన రీతిలో మనము వాళ్ళు చేపిస్తాం. మోకరించు. ప్రార్థన చేసుకుంటాం. దేవుని వాళ్ళని సమర్పించడానికి మనం కూడా ఏ విషయాలు మనం పొరపాటు చేస్తున్నాము, తప్పిపోయిన వారు మనం మన భవిష్యత్తులో దేవుడు తరలించిన రీతిగా మన దేవుడు మనకు నడక నేర్పుతున్నాడు, కౌగిలించుకున్నాడు. అలాగే ఎన్నో మన విషయంలో ఎన్నో కార్యాలు కూడా చేస్తున్నాడు. మరి ఆ కార్యాలను మనము మనసులకు పెట్టుకుని వారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి వాటిని గ్రహించి దేవుని యొక్క శరీరంలో
చక్కగా దేవుని పనుల్లో పాల్పొందాలని ప్రభు నామమున మనం చేస్తున్నాం. మరి దేవుని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా దేవుని పనులు చేయవేటప్పుడు దేవుడు మనకు సహాయపడాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే మరి ఇస్రాయేల్ దేవుడు మాదిరిగా మరి మనం కూడా తప్పిపోయిన వారం ఉన్నాము, దిగజారిపోయిన వారం ఉన్నాము, లేకపోతే మరి అనుక్షణం మనము మరి దేవుని మర్చిపోయిన వారం ఉన్నాము, మరి మనసును పెట్టిన వారం ఉన్నాము. విషయాలు మనంతా మనం పరీక్ష చేసుకొని దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాల్పొందవలసిందిగా ప్రభు నామమున మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, వారిని మార్చిన వాడు నిన్నాడు ఎగురుతున్న గొప్పవాడు, మీకు ఎంతో ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో ఈ బాధ చెంత తీరుగా ప్రార్థన చేయడానికి మాకు అనుగ్రహించిన కుటుంబంలో మీకు ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. తండ్రి, మరి ప్రభావాన్ని బాధ చేవేస్తుండగా సహాయం చేయండి. ప్రభావ మరి మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని సరిదిద్దుకొని సరి చేసుకొని ప్రభావ తండ్రి, ప్రభావ మరి మేము నీతిని మరి ప్రభావ మరి తండ్రి మన విత్తనముగా వేయబడి ప్రభావ మరి కోయబడి వారముగా, ఫలించే వారముగా, అభివృద్ధిలోకి వచ్చే వారముగా, సహాయం చేయవారముగా అంటే సహాయపడమని ప్రార్థన చేస్తాం. కనుక సహాయపడి నీ వల్ల చేరువచ్చున్నాను, సాయం చేయొచ్చు. ఏమో చక్కగా యోగమైన నీ వల్ల చేయడానికి సాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. యేసు ఘనమైన నామమున ప్రార్థించి వెళ్ళి వచ్చినాం తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాన్ని పొందుతుంది ప్రభు చేస్తాను. రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞత ఆశీర్వదించి దాని గురించి ఇది మీ కొరకు నా ఆశీర్వాదం దాన్ని జ్ఞాపకం చేసుకుంటే దీన్ని నేను చేయడని చెప్పాను. దేవుని శరీరంలో పాల్గొని వారు మీ గుడి హస్తం పైకి చూపించింది. దేవుని శరీరము విరుద్ధపడుతుంది, దాంట్లో పాల్గొనవచ్చు. కొరకై విలువబడిన నా శరీరమని అంటివి, దీని కొరకై విలువబడిన నా శరీరమని అంటివి, ఇది నీ పాప క్షమ కొరకై, ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి, కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు, కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ శరీరంలో పాల్పొందడానికి ఇచ్చిన చక్కటి అవకాశం పడుతున్నాను కలిగించిన సహాయపడండి. ఇప్పుడు మీ రక్తంలో కూడా పాల్పొందడానికి సంసిద్ధంగా ఉంటున్నాం, సహాయపడమని ప్రార్థిస్తూ యేసు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆ ప్రకారం మీ పేమట పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తం అనుకుంటున్నాను, మీరు దీనిలో తాళపడడం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. మీరు నేను తిని ఈ పాత్రలో తాళపడడం ప్రభు వచ్చే వరకు ఆయన మరణను ప్రశ్నించారు. కాబట్టి ఎవడు ఏకీయంగా ప్రభు యొక్క రొట్టెను ఇక ఆయన పాత్రలో త్రాగను, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుని దంతాన్ని పరీక్షించుకోవాలను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవాలి. ప్రభు శరీరం అని
వివేకవంతంగా తిని త్రాగబడి తన శిక్షా విధిగా తిని త్రావచ్చున్నాడు. ఇందువలన మీరు అనేక బలహీన ఉన్నారు, చాలా మంది నిద్రించినారు. మరియు ప్రియులు గుడి వస్తున్న తలగంటపై చూపించండి. దేవుని యొక్క శరీరంలో పాల్గొనబడుతూ వచ్చిన వారు దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తంలో కూడా పాల్గొనవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాం. మరియు ప్రియులు గుడి వస్తున్న మీ తలగంటపై చూపించండి. పాత్ర దగ్గరకు వచ్చేంత వరకు ఆ విధంగా అయితే తలగంట పైకి చూపించండి. మీరు తేబడుతుంది. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి పరిశుద్ధమైన దేవ, వారిని మార్చుతున్న వాడు, అద్భుతమైన ఆశ్చర్యకాలను జరిగించు సృష్టికర్త, మీకు ఎంత వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో జరిపే ప్రార్థన మధ్యలో మూడవ ప్రబోధనలో మమ్మల్ని ప్రవేశింపజేసి తండ్రి మరి ఉదయం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు నీ పరిశుద్ధమైన మందిరంలో గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన చక్కటి మరి అవకాశం బట్టి కూడా మీకు ఎంతో వందనాలు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మరి ఆరాధనోత్తమాలు కానీ బలోత్తమాలు కానీ మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి లేఖం బాగా కూడా ఉన్నారు. దీనికి ఆశ్రయించండి. మమ్మల్ని సరి చేసుకోవడానికి కృపానికి ఇస్తూ వచ్చినారు. మిమ్మల్ని మరి చక్కగా మరి మంచి హెచ్చరికలు కూడా మీరు మాకు ఇస్తూ వచ్చినందుకు మీకు ఎంతో ఉండాలి. అదే రీతిగా ప్రభావ తండ్రి ఈ విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన రీతిగా మా జీవితాలు కూడా మీరు మాకు తండ్రి ప్రభావ గుంపున వేపడుకున్నప్పుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని తల్లిగారు ప్రణం కాబట్టి మమ్మల్ని గుర్తించిన దేవుడు మీరు. అలాగే మాకు నడకను నేర్పిన దేవుడు తండ్రి ప్రభు నిలబడడానికి ప్రభావ నేర్పిన దేవుడు మీరు. అలాగే ప్రభావ ఇలాంటి గొప్ప దేవుడు, ఇలాంటి ప్రేమమయుడు, ఇలాంటి గొప్ప ఆశ్చర్యకరుడు మీరు మిమ్మల్ని అనేక పర్యాలు మేము తండ్రి మర్చిపోయేవారముగా తండ్రి ప్రభావాన్ని తండ్రి ప్రభు విడిచిపెట్టేవారము ఉంటున్నాను. తండ్రి ప్రభావం మరి మేము క్షమించండి, శ్రద్ధ కలిగిన బయటకు వచ్చింది. మరి ఏకమైన రీతిని బల్ల చేయడానికి మాకు చక్కటి అవకాశం ఇచ్చినారు. మీకు ఎంత వందనాలు తండ్రి ప్రభావం అనే తండ్రి. మరి మమ్మల్ని మీ యొక్క రక్తంతో, మీ యొక్క శరీరంతో, మీ యొక్క రక్తంలో మమ్మల్ని ప్రోక్షింపజేసి మమ్మల్ని నీతిమంతులుగా తండ్రి ప్రభావం అనేది మమ్మల్ని ప్రభావం నిలబెట్టినందుకు మీకు ఎంతో కృతజ్ఞత ఆస్తులు చేస్తున్నాం. తండ్రి ప్రభావం మరి విద్యార్థి సంఘాన్ని కూడా దీనికి ఆశ్రయించండి. ఇలా చాలామంది మరి రాక ఆయా పనులకు వెళ్ళినారు. మీరు కనికరించండి, సహాయపడండి. మరి ప్రభావం మరి మీరు రాకాల్సిన మరొక ప్రభుత్వం వారికి దయచి మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. అలాగే శుద్ధి కోసం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు కనికరించండి, సహాయపడి స్వస్థపరచండి. చాలా మీదమ్మ అది దిగబడిన వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారి గర్భ వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవ రాజు ధ్యానం కోసం ప్రార్థిస్తాం. అలాగే వారి తండ్రి మేస్త్రి
మరి డేవిడ్ అయినా మరి కళ్యాణ్ వారి కుటుంబం పిల్లల కోసం కుమారుడు కోసం ప్రాణించి కనిపించు. మరి రేఖ వారి కుటుంబం కోసం ప్రాణించి కనిపించే సహాయపడండి. అదే రీతిగా ఎదురుతామా మరి వృద్ధాభ్యసం కనిపించండి. ప్రభావం తండ్రి మీరే కనుక మీ యొక్క కుటుంబ భద్రపరచమని ప్రాణం చేస్తాం. అలాగే ప్రభావం తండ్రి ప్రభావం మరి కర్మ వారి కుటుంబం కోసం ప్రాణం చేస్తాం. కనిపించడం సహాయపడండి తండ్రి. అదేవిధంగా ప్రభావం తండ్రి మరి కృతక సామాన్య వారి కుటుంబం కోసం ప్రాణం చేసి కనిపించడం సహాయపడండి తండ్రి. ప్రభావం మరి వారి కుటుంబస్తులకు తీర్చి రీతిగా ప్రభావం తండ్రి మీ యొక్క కృపను తీసుకొస్తున్నప్పుడు భద్రపరచండి. ఇప్పుడు సంఘంలో విశ్వాసాలందరూ కూడా పేరు మీరు జ్ఞాపకం చేస్తున్నాం. మరి మాత వారి కుటుంబం కోసం ప్రాణం చేసిన కనిపించిన సహాయపడి మరి మాటలు మధ్య పిల్లలు కూడా కనిపించిన సహాయపడి అలాగే గోపాలం శాంత వారి కుటుంబం పరిగణించిన సహాయపడండి. అలాగే ప్రభావం తండ్రి మరి రామ మందిరానికి రాలేని పరిస్థితుల్లో ఉన్న వారి కుటుంబాల కోసం ప్రాణం చేసిన ఎలియాజరు మరి వారి కుటుంబం కోసం ప్రాణం కనిపించండి. అలాగే ప్రభావం తండ్రి గణేష్ ఎస్తర్ వారి కుటుంబం ప్రాణం చేస్తున్నాం. అలాగే ప్రభావం తండ్రి న్యాయమ్మ కుటుంబం వారి కుటుంబం కోసం ప్రాణం చేస్తున్నాం. కనిపించండి క్రమంగా మొదటి వచ్చి బిడ్డగా వచ్చింది. అలాగే ప్రభావం తండ్రి మరి ప్రభావం మరి మార్కు గోపాలన్న యువన ఎలియాజరు వీళ్ళందరూ కూడా క్రమంగా మొదటి వచ్చి బిడ్డగా వచ్చి ప్రాణం చేస్తున్నాం. అలాగే ప్రభావం తండ్రి మీ యొక్క ప్రభుత్వం తీసుకురాని మీ ప్రభు భద్రపరచండి. ప్రభావం తండ్రి ప్రభావం మరి విద్యార్థి సంఘానంతరం మీ దేవునితో మీ ఆశీర్వాదాన్ని మనం సహాయం చేస్తున్నాం. తండ్రి ప్రభావం మా ప్రియ చాలామంది తండ్రి ప్రభావం తండ్రి మరి తాగుడుకు బానిసత్వంలోని వారి జీవితాలను మర్చిపోయి నిజమైన దేవుని తండ్రి అంగీకరించలేని పరిస్థితులు ఉన్నారు. మరి వారిని మీరు కనికరించండి సహాయపడండి. మీ యొక్క స్వస్థతను తీసుకొస్తున్న వారిని తండ్రి మీ వైపు వచ్చే బిడ్డగా చిమ్మని ప్రాణం చేస్తుంది. మీరు అంగీకరించే బిడ్డగా చిమ్మని ప్రాణం చేస్తుంది. కనికరించిన ప్రభావం మరి అలాగే డేవిడ్ పప్పి వారి కుటుంబం కోసం ప్రాణం చేస్తున్న వారి కుటుంబం కోసం ప్రాణం కనికరించండి సహాయపడండి. అదే రీతిగా ప్రభావం తండ్రి ప్రభావం మరి మరి జయంతి వారి కుటుంబం కోసం మరి తండ్రి ఉద్యోగాల కోసం ప్రాణించి కనికరించండి. అలాగే మరి ప్రభావం తండ్రి మరి మతం కోసం ప్రాణించి కనికరించండి సహాయపడండి. అలాగే ప్రభావం తండ్రి హనా కోసం ప్రాణించి కనికరించండి సహాయపడండి. అదేవిధంగా ప్రభావం తండ్రి మీ యొక్క కాపుదల మీ సంరక్షణ అప్పుడు మీరు దయచేయడంలో ప్రాణం చేస్తాం. వృద్ధాభ్యసం నామ కోసం ప్రాణం చేసి కలిగించడం సహాయపడండి. హైదరాబాద్ సిటీస్లో మరి ఇవ్వడం ద్వారా జరుగుతున్న పరిచయంతో కూడా మీరు దీనికి ఆశ్రయించండి. మీరు నీళ్ళు ఫలింపచేయండి. అనేక ప్రాంతాల్లో అనేక ప్రదేశాల్లో తండ్రి ప్రభావం తండ్రి మీ పరిచయం జరుగుతుండగా మీ పరిచయం మొదలు కూడా ప్రాణం చేస్తాం. ఎప్పుడన్నా దయచేసిన దాస్తులు అందరూ కూడా పేరు మీరు జ్ఞాపకం చేస్తాం. ఏదైనా ఎప్పుడన్నా నిలబడుతున్న దాస్తులను కూడా ఉన్నారు తండ్రి మరి ప్రభావం మరి వాళ్ళ మీద బలంగా వాటి మీద నమ్ముతున్నాం. తండ్రి ప్రభావం తండ్రి మీ యొక్క కాపులు మీ సంరక్షణ కూడా మీరు వచ్చి ప్రాణం చేస్తున్నాం. అలాగే ప్రభావం తండ్రి మరి ఇక ప్రజల సంఘంలో విశ్వాసాలందరూ కూడా పేరు మీరు జ్ఞాపకం చేసుకుని వారి అవసరం వారి అక్కడ తెచ్చింది. వారు చేసే పనిలో మీ తోడుగా ఉండండి. కానీ మందిరానికి ఇరుపక్కల చుట్టుపక్కల ఉన్న వారి కుటుంబాలన్నింటి కోసం ప్రాణం చేస్తాం. ఒకనొక జన వారు కూడా మందిరంలో కనబడే బిడ్డగా చేయండి. వారిని రక్షిస్తారు నమ్మకం విశ్వాసంతో ప్రాణం చేస్తాం. కనిపించిన ప్రభావం మీ కాపులు మీ సంరక్షణ సంఘం మీద నుంచి మనం ప్రార్థిస్తాం. తండ్రి ప్రభావం అనేది తండ్రి ఇంకా మందిరం పనిలో అవసరాలు అక్కర్లు ఎన్నో ఉంటున్నాయి. వాటిని కూడా మరి మీరు తీరుస్తారని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఇంతవరకు చేస్తూ వచ్చిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కూడా మనాసం తెలుస్తూ మరి ప్రభావం తండ్రి మరి ప్రభావ మరి మందిరంలో మరి ప్రభావ మరి అనేకులు ప్రభావ మరి బలహీనంగా అస్వస్థగా జ్వరాలతో బాధపడుతున్నారు. కొన్ని స్వస్థపరిచని తాకని సంబరాలు తెచ్చి అలాగే మరి డ్రైవింగ్ విషయంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా పేరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభావ భద్రపరిచి మనం ప్రార్థిస్తాం. ప్రభావం తండ్రి మరి ఎవరిపైతే మేము మర్చిపోయిన క్షమించి మిసులు ఉంటే కాడికి బయలుపరిచి మరి సరే మన దగ్గర ప్రార్థన చేయడానికి ఇచ్చే మరి మీరే మాకు అవకాశం దయచేయండి. దేవరా కూడా అయితే రాష్ట్రం నుండి వచ్చినప్పుడు కలిగించి సహాయపడండి. మంచి చదువులు మంచి ఎడ్యుకేషన్ అప్పటికి దయచేయండి. రాత్రి కూడా మంచి ఎడ్యుకేషన్ దయచేయండి. సండే స్కూల్ పిల్లలందరూ పేరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభావం అవుతుంది మరి కార్తీక్ వారి ప్రభావం అవుతుంది అప్పటికి కూడా మంచి జ్ఞానం దయచేయండి సహాయపడండి. మరి ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు కూడా వారు రాలే దినం మరి ప్రభావం మరి మీరు కలిగించండి సహాయపడండి. వారి అవసరం తెచ్చుకోవడం ప్రార్థిస్తూ ఇంతవరకు చేస్తూ వచ్చిన మీరు ఉపకారం కూడా వినాశం చేస్తూ ఏసుకరమైన ఆమె ప్రార్థించి వెడికి వచ్చిన ప్రభుత్వాన్ని ఆమేన్.
పాట సంఖ్య 529 పాట కదా, దాంట్లో పాత దాంట్లో 523 పాట. పాడుకుంటాం ఈ పాట. Thank you.
సరే, ఆగస్ట్ 15 అప్పుడు ఇబ్బందికి వచ్చిన వాళ్ళు వచ్చిరా రాలేదా? 15 ఆగస్ట్ అప్పుడు, 15 ఆగస్ట్ అప్పుడు ఇబ్బందికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. వచ్చిన వాళ్ళే చేతులు ఎత్తాలి, రాని వాళ్ళు చేతులు ఎత్తాలి. ఎవరు యవనస్తులు అంటే వాళ్ళిద్దరు యవనస్తులు. ఎవరు యవనస్తులు? యవనస్తులకు ఏమైంది మరి రాకుండా? పాపం వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు కూడా రావడానికి సిద్ధపడ్డారు. మరి మీకు రాకపోతే మీకే దానివల్ల వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. వస్తే మీకే ఆశీర్వాదం, రాకపోతే మీకు నష్టం. కాబట్టి ఇంత దగ్గరలో మనకి హెబ్రోను మందిరం ఉంది, పోయి రావడానికి కూడా కష్టమైనప్పుడు మనం ఏం చేస్తాం? కాబట్టి అందుకే ఇంతకుముందు చెప్పిన రీతిగా, ప్రజలు చెప్పిన రీతిగా ఎన్నో కార్యాలు చేసినప్పుడు కూడా దేవుని మనం గుర్తుపెట్టుకోకపోతే ఉపయోగం ఏముంది? అలాగూ ఎప్పుడన్నా మీటింగ్లు ఉన్నప్పుడు వెళ్ళండి, వస్తే మీకే మంచిది. వాళ్ళు మాకు చెప్పినప్పుడు మీకు చెప్తాను. ఆసక్తి కలిగిన వల్ల వెళ్ళి రావచ్చు. అలాగూ దేవుని యొక్క ఆత్మీయకరమైన మేలు పొందుతారు. అదేవిధంగా ఇంకా వార కార్యక్రమాలు మరి రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు చైన్ ప్రార్థన ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి. రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు చైన్ ప్రార్థన ఉంటుంది, మంగళవారం ఉంటుంది. కాబట్టి రేపు ఉదయాన్నే మందిరానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చైన్ ప్రార్థనలో పాల్గొన్నారు. అందరూ కూడా పాల్పొందవలసింది ప్రభువు అభిమానం చేస్తుంది. అదే రీతిగా మరి మనకి బేస్తవారం సంఘ ప్రార్థన ఉంటుంది, అలాగే శుక్రవారం కూడా మనకి ఉపవాస ప్రార్థన ఉంటుంది, అలాగే తిరిగి ఆదివారము మనం 10:30 కూడా మనం ఇక్కడ సమావేశం అవుతాం. అంతవరకు కూడా మీరు ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. మరి పరిచయం దేవుడు ఇంకా ముందుకు కొనసాగింపులాగున మరి మనం కూడా బలముగా ప్రార్థించలాగున ప్రార్థన చేద్దాం. మరి అలా బలంగా ప్రార్థన చేస్తేనే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. మరి చేయి ప్రార్థనలో మీరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, ఉపవాస ప్రార్థనలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కాబట్టి మీరు బలంగా ప్రార్థన చేస్తేనే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మరి అలాంటి కార్యాలు మనం మరి చూడాలి అంటే మనం బలంగా ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేయండి. మరి పరిచయాలు అన్నింటి విషయంలో కూడా దేవుడు మనకు సహాయపడినట్టు కూడా ప్రార్థన చేయండి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎవరిలో ఒకటి పరిశుద్ధుడా దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. దైవ తండ్రి ఉదయకాలం సంబంధించి ఇంతవరకు మమ్మల్ని ఎంతో కాచి కాపాడి రక్షించారు. మీ దాసుని నిలబెట్టి మీ ఆత్మీయ ఆహారం సమృద్ధి మా ఆత్మ దయచేసిన దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. దైవతండ్రిని ఆరాధించిన సహాయపడడానికి వందనములు ప్రభా. మీ బాల్లో పాల్గొనడానికి సాయం చేస్తున్న దాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. మీ కానుకలు సమర్పించుకుని సహాయపడ్డ దైవం తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. మరి వారం అంతా కూడా ప్రభా నీ పనిలో పాల్గొంటూ వచ్చాం. ఎక్కడ మరి తప్పిపోకుండా పడిపోకుండా మరి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని నీ శరీరం సాదృశ్యమైన బల మరి రక్తాన్ని మరి సాదృశ్యమైన దాక్షరసంలో పాల్గొని మేము ప్రభావ మరి యోగ్యంగా ఉండడానికి సాధించి అక్కడ పడిపోకుండా నీ రాజ్యాన్ని ప్రవేశించే వరకు నమ్మకం ఉండడానికి సాధించి వచ్చిన వాళ్ళని బట్టి వందనములు. రావాల్సిన వాళ్ళ పర్వతాలను దయచేయండి. నీ ఆశీర్వాద దేవునితో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నువ్వు చేస్తున్న ప్రతి మేలు ఉపకారం బట్టి వందనములు తండ్రి. మరియు వారమంతా కూడా వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారం గడుచుకుని సాయం చేయమని ప్రార్థిస్తూ వందనం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి చదివి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవ మీకు ఎంతో వందనాలు. మరి ఉదయం నుంచి కూడా ఇంతవరకు మీకు ఆత్మల సంరక్షణ ఉంచినారు. మీకు ఎంతో కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావ మరి పరిచయం అంతటి మీరు దీవెనకరంగా ఆశకరంగా మార్చినారు ప్రభావ తండ్రి. మరి
దేవుని మందిరానికి వచ్చిన వారందరూ కూడా ఆశీర్వాదం, మేలు, ఒకసారి సమృద్ధిని మీరు అనుగ్రహించుకోవడం ప్రార్థన చేస్తున్నాం. మరి విత్తబడిన వాక్యాన్ని కూడా మీరు ఇక్కడ ఫలింపు చేయి. మరి ఉదయాలు వారమంతా కూడా దాన్ని ఎవరు వేసుకుని బిడ్డగా మనం ప్రార్థిస్తాం. మనం తగ్గించుకొని నేను ఆపేక్షించుకోవచ్చు. మరి రాలేని వారి కుటుంబాలను కూడా మీరు దీనికి ఆశ్రయించారు. వచ్చిన ప్రతి కుటుంబాలను కూడా మీ దేవునితో మీ ఆశీర్వాదాలను మనం ప్రార్థిస్తాం. యేసు పరిశుద్ధమైన నామ పేట ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తిరిగి వెళ్ళిన మాకును మరి ఉంటున్న ఫిలదెల్ఫియా విశ్వాసులకి, వారి కుటుంబాలకి, అలాగే మరి జుదతీయ వారి కుటుంబానికి ఇప్పుడు నిలబడు మీరు ఆకలి వచ్చే వరకును సదాకాలం తోడేయండి, ముందుకు నడిపించిన గాక, ఆమేన్. ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము, ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము, ఆజ్ఞలను నెరవేర్చినచు, ఆజ్ఞలను నెరవేర్చినచు దివ్యాలెన్నో పొందెదము, ఆజ్ఞలను నెరవేర్చినచు దివ్యాలెన్నో పొందెదము. అద్భుతాలను ప్రభువా కుమారునికిని, నీకు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి, నీకు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి. అందరికీ ప్రైజ్ లార్డ్.